హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా హెల్తీగా ఉండే గుజరాతీ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. టిఫిన్కి ఎలాంటి పిండి లేనప్పుడు చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి. ఎలాంటి పప్పులు నానబెట్టకుండా అప్పటికప్పుడు చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చండి. ఎప్పుడు ఇడ్లీ దోశతో బోర్ కొడితే ఇలా గుజరాతీ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ చేసుకోండి. ఎన్ని తిన్నా కానీ అస్సలు బోర్ కట్టదండి. అంత టేస్టీగా ఉంటాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా హెల్తీగా ఉండే ఈ గుజరాతీ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. అన్ని కొలతలు దాంతోనే తీసుకోవాలండి. ఒక కప్పు నేను ఇక్కడ రేషన్ రైస్ తీసుకున్నానండి. మీరు లేకపోయినా రెగ్యులర్గా యూజ్ చేసే రైస్ అయినా తీసుకోవచ్చండి. ఇక్కడ అదే కప్పుతో హాఫ్ కప్పు దాకా మనము పచ్చిశనగపప్పు తీసుకోవాలండి. అదే కప్పుతో పావు కప్పు దాకా పెసరపప్పు తీసుకోవాలండి. పావు కప్పు కందిపప్పు కూడా తీసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో పావు కప్పు మినపగుళ్ళు వేసుకోవాలండి. బద్ద మినపప్పు అయినా వేసుకోవచ్చండి. దీంట్లో మీకు ఏ పప్పు ఒకటి లేకపోయినా కానీ మీకు ఉన్న పప్పుతో అయినా చేసుకోవచ్చండి. ఎర్రపప్పు కందిపప్పు అంటారు చూడండి, ఆ పప్పుతో కూడా వేసుకోవచ్చండి, ఎర్రపప్పుతో. ఇప్పుడు దీంట్లో హాఫ్ టీ స్పూన్ దాకా మెంతులు వేసుకోవాలి. వేసుకొని వాటర్ వేసుకొని శుభ్రంగా ఒక 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయి. ఇలా వాటర్ తీసేసి మళ్ళీ దాంట్లో తిరిగి వాటర్ పోసుకొని 1 గంట నానబెట్టుకోవాలండి. మార్నింగ్ లేవగానే మీరు ఇలా నానబెట్టుకుంటే బ్రేక్ఫాస్ట్ టైం వరకు పప్పు బాగా నాని బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఇలా బాగా నానిన పప్పును మనం మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఈ పప్పును వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బ్రేక్ఫాస్ట్ అయితే. ఎప్పుడు ఇడ్లీ దోశలు కాకుండా అప్పుడప్పుడు ఇలా ఒకసారి చేసుకోండి. చాలా చాలా బాగుంటాయండి. ఎన్ని తిన్నా కానీ ఇంకా తినాలనిపిస్తాయి, అంత టేస్టీగా ఉంటాయండి. ఏ కప్పుతో అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు పెరుగు తీసుకోవాలండి. మరీ పుల్లది కాకుండా మరీ తీయది కాకుండా మీడియంగా ఉండే పెరుగును తీసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒకవేళ అవసరం పడితే కొద్దిగా వాటర్ వేసుకొని వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇక నేను క్యారెట్ తీసుకున్నానండి. తురుముకున్న క్యారెట్ ఒకటి తీసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. సోరకాయ నేను ఇక్కడ పావు కప్పు దాకా వేసుకున్నానండి. పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. క్యాప్సికమ్ కూడా ఒకటి వేసుకున్నానండి, సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని చేసుకోవడం వల్ల పిల్లలకు కూడా పెద్దలకు కూడా హెల్త్కి చాలా మంచిదండి. ఇలా వేసుకున్న తర్వాత అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా హెల్తీ రెసిపీ అండి. ఇలా క్యారెట్ తినని పిల్లలు లేదంటే వెజిటేబుల్ తినని పిల్లలకి ఇలా చేసి పెట్టండి. చక్కగా చాలా ఇష్టంగా తింటారండి, మళ్ళీ మళ్ళీ కావాలంటారు. అంత బాగుంటుందండి ఈ బ్రేక్ఫాస్ట్. చూడండి పిండి కన్సిస్టెన్సీ మీకు చూపిస్తున్నాను చూడండి, ఇలా గట్టిగా ఉండాలండి. మరీ పల్చగా బ్యాటర్ అవుతే బ్రేక్ఫాస్ట్ అనేది సరిగా రాదండి. పల్చగా అయితే బ్యాటర్ చూడండి వీడియోలో చూపించిన విధంగా ఉండాలండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. బ్రేక్ఫాస్ట్కి మంచి కలర్ రావడానికి ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలండి. ఆప్షనల్ మాత్రమే అండి, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదండి. ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే నైట్ డిన్నర్లో కూడా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఇంకా హెల్తీగా ఉండే బ్రేక్ఫాస్ట్ అండి. ఇక్కడ మనము ఈ బ్రేక్ఫాస్ట్ని బాగా ఉప్పు వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బ్రేక్ఫాస్ట్ మనము ఇన్స్టెంట్గా చేస్తున్నాము అప్పటికప్పుడు కాబట్టి దీంట్లో ఒక పావు టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకోవాలండి. వంట సోడా మంచిగా యాక్టివేట్ అవ్వడానికి ఒక పావు టీ స్పూన్ దాకా లెమన్ పిండుకోవాలండి. లెమన్ జ్యూస్ని పిండుకోవాలి. దీనివల్ల సోడా మంచిగా యాక్టివ్ అయ్యి లోపల స్పాంజీగా చాలా బాగా వస్తుందండి ఈ బ్రేక్ఫాస్ట్. ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఎప్పుడైతే మనం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తామో ఆ టైంలోనే మనం ఇలా సోడా వేసుకొని ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత కాసేపు ఉంచి అలా చేయొద్దు. వేసుకున్న వెంటనే మనము బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి ఇలా వంట సోడా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి పిండి రెడీ అయిపోయింది. పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇప్పుడు స్టవ్ మీద మందపాటి కడాయి పెట్టుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మంటను లోలో ఉంచి
దీంట్లో కొద్దిగా ఒక పావు టీ స్పూన్ దాకా ఆవాలు వేసుకోవాలండి. దీనిలో నువ్వులు వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ దాకా. ఇప్పుడు కాస్త ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక 4-5 దాకా కరివేపాకు ఆకులు వేసుకోవాలండి. వేసుకొని మంటను లో ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. హై ఫ్లేమ్లో ఉంచితే మాడిపోతుందండి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న ఒక గరిటెడు పిండి వేసుకోవాలండి. చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా వేసుకొని ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. పైన తడి ఆరే వరకు ఉడికించుకోవాలి. కింద క్రిస్పీగా ఫ్రై అవ్వాలండి. చూడండి ఒక 3-4 నిమిషాల తర్వాత ఒకవైపు మంచిగా కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలండి. రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. మంటను హై ఫ్లేమ్లో ఉంచితే పైన కలర్ వచ్చేసి లోపల అలా పచ్చి పచ్చిగా ఉంటుందండి. అందుకే మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఇలా రెండో వైపు కూడా తిప్పుకున్న తర్వాత మూత పెట్టేసి చక్కగా కాల్చుకోవాలండి. ఇలా రెండు వైపులా మంచిగా కాలిన తర్వాత చూడండి ఇలా వేరే వైపు కూడా బాగా కలర్ వచ్చిందండి. రెండు వైపులా మంచిగా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఇదే విధంగా మిగతా వాటిని కూడా 1 బై 1 ఇలా వేసుకోవాలండి. చూడండి ఇలా ప్యాన్లో వేసుకున్న తర్వాత ఒకవైపు మంచి కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలండి. ఇదే విధంగా 1 బై 1 అన్నీ ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. నేను ఇక్కడ అన్నీ వేసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. అంత టేస్టీగా చాలా బాగుంటాయండి. పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎన్ని తిన్నా కానీ ఇంకా తినాలనిపిస్తాయండి. 1-2తో అస్సలు ఆగరండి, అంత బాగుంటాయండి. ఇక్కడ మీకు ఒకటి తుంచి చూపిస్తాను చూడండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పల్లి టమాటో చట్నీతో సర్వ్ చేస్తున్నాను. రుచి చాలా బాగుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.